ఆ రోజు రాత్రంతా మాయమైపోయి పొద్దున్నే తీరిగ్గా వచ్చావు. రాత్రంతా ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎక్కడున్నావు? నువ్వు ఆ మాయ గురించి అడవిలోకొచ్చిన విషయం మీ మేడంకి చెప్పకు. కంగారు పడిపోతుంది. నువ్విక మీదట నేను చెప్పిన విధంగానే నడుచుకోవాలి. మాయ గుట్టు బయట పెట్టడానికి అడవికి వెళ్లిన సంగతిని చెప్పుకోలేను. ఎందుకంటే నేను గౌరమ్మ మాటకు విలువివ్వాలి. చెప్పవేంటే? అవనిలా అబద్ధాలాడుకు. నిజం చెప్పు. మేడం ఎప్పుడూ అబద్ధాలాడరు. దాని గురించి మాకు నువ్వే చెప్పాలి మరి. అర్చన, అమ్మ అడిగిన దానికి నువ్వెందుకు సమాధానం చెప్పడం లేదు? చెప్పదురా. దీని దగ్గర మామూలు మర్మం లేదు. మాయ ఈ ఇంటికి కోడలు కాకూడదు. అవని తిరిగి ఈ ఇంట్లో అడుగు పెట్టాలి. ఆ ఇంటి తిండి తింటున్న విశ్వాసం చూపించుకోవాలి. ఇది దీని ఆశయం. అవనికి ఏమీ అయ్యుండదు. అది కాసేపట్లో వస్తుంది. ఇద్దరూ కలిసి నాటకాలాడుతున్నారు. ఐడియా దానిది, ఆచరణ దీంది. మహానటులు. నువ్వు దీని మాటలు నమ్మొద్దు. అవని గురించి పట్టించుకోవద్దు. నువ్వు రారా. ఏమైందమ్మా? ఎందుకు ఆగిపోయావు? ఎవరు నువ్వు? ఈ అడవిలోకి నన్నెందుకు తీసుకొచ్చావు? నిజంగా నా కూతురు గురించి నువ్వు తీసుకొచ్చావా? కూతురిని అడ్డం పెట్టుకుని నన్ను ఇంత దూరం రప్పించావా? లేదమ్మా, నీ కూతురు గురించే తీసుకొచ్చాను. ఇంక నీ మాటల మీద నాకు నమ్మకం పోయింది. అప్పటికి నా ఇంట్లో ఉన్న గౌరమ్మ చెప్తూనే ఉంది, బయటికి పోవద్దు, అపరిచితులని నమ్మద్దు అని. నేను వినలేదు. నిన్ను గుడ్డిగా నమ్మి ఇంత దూరం వచ్చేశాను. జై జటా! ఇప్పుడు నువ్వు నా ఆధీనంలో ఉన్నావు. నేను చెప్పినట్టే ఉంటావు. నేను చెప్పినట్టే వింటావు. రా! అదిగో సామి అవనేం తీసుకొని వస్తున్నాడు. మీ అందరికీ ఇచ్చిన మాట ప్రకారం అవనిని తీసుకొచ్చాను. మీరు చెప్పిన తర్వాత ఏ కార్యమైనా జరగకుండా ఉంటుందో చెప్పండి. మనకు ఈ అవని వల్లే అడుగడుగునా సమస్యలొస్తున్నాయి. వెంటనే పూజను మొదలు పెడతాను. మంత్రం చదువుతాను. అవని తన మాంగళ్యంకున్న శక్తినంతా కోల్పోయేలా చేస్తాను. ఆ తర్వాత తనకు తానుగా మంగళసూత్రాన్ని మెడ నుంచి తీసుకునేలా చేస్తాను. అవని నా ఆధీనంలో ఉంది కాబట్టి అనుకున్నది జరిగేంత వరకు నా మాటకు ఎదురు అడ్డు చెప్పదు. అవని, పూజను మొదలు పెడదాం. కూర్చో. అలాగే సామి. నేను రేఖను గీసి అవనికి రక్షణ కల్పించాలని ఎంతో ప్రయత్నించగా ఆ మాంత్రికుడు తన యుక్తితో అవనిని అపహరించుకుపోయాడు.
ఆ దుర్మార్గుల ఆగడాలు నా భక్తుల మీద రోజురోజుకి మితిమీరుతున్నాయి. అందుకే వారి మీద నేను యుద్ధం ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైంది. అవనిని ఇబ్బంది పెట్టాలని చూస్తున్న ఆ మాంత్రికుణ్ణి నేను అంతం చేస్తాను. गिरिनन्दिनि नन्दितमेदिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्द्यशिरोधिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति शितिकण्ठकुडुम्बिनि भूरि कुडुम्बिनि भूरि कृते. అవని, నీకు చిన్న హాని కూడా జరగకుండా నేను కాపాడుకుంటాను. सुरवरवर्षिणि दुर्धरदर्शिनि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करदोषिणि किल्बिषमोषिणि घोषरते तनुजनि दोषिणि दिदिसुतरोषिणि दुर्मदशोषिणि सिन्धुसुते जय 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 महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते अयि जगदम्ब मदम्ब गदम्ब वनप्रियवासिनि हासरते शिखरि शिरोमणि तुङ्गहिमालय शृङ्गनिकालय मध्यगते अयि गिरिनन्दिनि नन्दितमेदिनि ఆగు. विश्वविनुते गिरिवरविन्द्यशिरोधिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति అమ్మలగన్న అమ్మ, ఆది పరాశక్తి, జగన్మాత, నీవు ప్రత్యక్షం అవ్వడానికి గల కారణమేమిటి తల్లి? నీవు ప్రస్తుతం మానవ రూపంలో ఉన్న అమ్మవారివి. మానవులతో కలిసి తిరుగుతున్న దైవ రూపానివి. ఓ భక్తురాలిని, తన బిడ్డని కాపాడటానికి వెళ్ళిన దానివి. అయినను నీకు ఈ భూలోకంలో కొన్ని ఆంక్షలున్నవి. ఆంక్షలా? నాకా? మానవ రూపంలో సంచరిస్తున్న నీకు కొన్ని శక్తులు మాత్రమే వర్తిస్తాయి. కొన్ని కార్యాలే సిద్ధిస్తాయి. నీ శక్తిని అత్యంత ఆపద సమయంలో ఉపయోగించాలి, కానీ మంచినీరు ధారపోసినట్టు వాడకూడదు. కొన్ని సందర్భాల్లో మానవులే తమకు ఎదురైన కష్టం నుంచి, నష్టం నుంచి బయటపడుటకు ప్రయత్నం చేయాలి. వారే సాధించుకోవాలి.